వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, లేదా స్టేషన్కి వెళ్తాం, ఇంకొకటి వెళ్తాం. ఇట్లా బురద చల్లడం ఏంటండి? నిజ నిజాలు ఇప్పుడు 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు, సారీ 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కదా. ఒక నేను చేయలేదు, నేను తప్పు మాట్లాడానేమో అని నాకు అనిపించింది, అందుకని ఒక శిక్షించకూడదు అని మాట్లాడినప్పుడు మీరందరూ కోర్టు తీర్పు రాకుండా, ఆ పోలీసుల తీర్పు రాకుండా మీరు ఎలా శిక్షలు వేసేస్తున్నారని అడుగుతున్నాను. మీ శిక్షల వల్ల మేము చచ్చిపోతున్నాం, మా ఫ్యామిలీ చచ్చిపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు పోతుంది. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? న్యాయం అనిపిస్తుందా? సరే, వేసిందేదో వేసేశారు, అయిపోయింది, మీతో నాకు గొడవ వద్దు. కానీ November 3కి నాకు వస్తే ఈ రోజు వరకు హేమకి క్లీన్ చిట్ దొరికిందని ఒక్క వ్యక్తి కూడా ప్రచురించలేదు తెలుసా మీకు? నేను ఛానల్కి వెళ్ళి, నేను ఛానల్ సీఈఓలతో మాట్లాడి 2 నెలలు, ఈవేళ ఫ్రీ లేదు హేమ, రేపు మాట్లాడదాము, ఎల్లుండి మాట్లాడదాము, అవతల ఎల్లుండి మాట్లాడదామని ఇన్ని నెలలు గడుపుకొచ్చారు.